చిత్తం ప్రభు. శాస్త్రులను ప్రధాన యాజకులను నా ముందు ప్రవేశపెట్టుము. ఆలస్యము చేయక రెప్పపాటును నా ఎదుట నుండాలి. లేనిచో చిత్తం ప్రభు. ఏ రోజు మహారాజు సలకాలం దీవించును గాక. మమ్మల్ని పిలుచుడు కారణం ఏంటి ప్రభు? వీరు తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, సత్యమనే పలకగలరు. మాకు నమ్మశక్యం కానున్నది కనుకనే మిమ్మల్ని పిలిచితిమి. మీరును సత్యమనే మాకు తెలుపవలను. లేనిచో నా ఖడ్గము చవి చూచెదరు. రాజా, ఆందోళన పడకుండా సత్యమే చెప్పిను. మా నోట అసత్యము రాదు ప్రభు. సత్యం? యూదుల రాజు పుట్టి ఉన్నాడట. మీరు యూదులు కదా, మీ లేఖనములు పరిశీలించి సత్యమైనచో తెలుపుడి, అసత్యమైనచో మౌనము దాల్చి సంతోషంగా వెళ్ళిడి. గ్రహించిదిరి కదా ప్రభు. మేకా ప్రవక్తలో ఇలాగా రాయబడింది ప్రభు. యూహాదేశం బెత్లెహేమ, నీవు యూదా ప్రధానమును ఎంత మాత్రమును కావు. ఇశ్రాయేలును మా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడింది ప్రభు. మీరు సత్యమనే చెప్పితిరి. మీ లేఖనములు వారి ఖగోళ శాస్త్రములు సత్యమనే బయలుపరిచి ఉన్నవి. ఆలస్యమేలా? మీరు బయలుదేరవచ్చు. ఈ విషయము మీ మనసులో దాచుకొనుడి. చిత్తం ప్రభు. తూర్పు దేశపు జ్ఞానులారా, మీరు బహు ధైర్యవంతులు, సత్యవంతులు కనుకనే మమ్మల్ని దర్శించినారు. మీరు అజ్ఞానులు కాదు, జ్ఞానులే. మీరు ఆ శిశువును చూచి పూజించి కానుకలు సమర్పించి మాకు తెలిపినచో మేము ఆ శిశువును చూచి పూజించి కానుకలు సమర్పించి వచ్చితిమి. ఆలస్యము చేయక త్వరగా మాకు తెలుపుడి. చిత్తం ప్రభు. అజ్ఞానులకు ఎంత ధైర్యం మమ్మల్ని దర్శించుటయ్యా. ఆ యూదుల రాజు జనము మాకు తెలుపుటయ్యా. ఆహా, ఆ తార చూచక, ఆ ధర్మశాస్త్రము చూచక మమ్మల్ని కలవరి పెట్టుచున్నదే. ఇది సత్యమా అసత్యమా? ఇది నమ్ముటయా నమ్మకపోవటయా? మతి భ్రమించుచున్నదే. ఆహా, ఈ ఏ రోజు ఆహాహా, నేను రాజులకు రాజును రాజును నేను జీవించి ఉండగా వేరొక రాజుయా? అది యూదుల రాజుయా? యూదులకు రాజు పుట్టుటయా? అసంభవం, అసంభవం. ఆ వింత చూచినా క్రీస్తు పుట్టుటయా? ఇది నా రాజ్యమందా? నేను దర్శించుటయా? కానుకలు ఇచ్చుటయా? యూదుల రాజుగా జన్మించుట భరించలేకపోతున్నాను. ఆహో, ఆ జ్ఞానులు మూర్ఖులు కారు కదా. వారి మాటలు నన్ను వెర్రివానిగా చేయుచున్నవి. ఆహాహా, నా పేరు వింటేనే పాలు తాగు పిల్లలు గజ్జగజ్జలాడుతుంది. ఏడుపు మారటు. ఆ యూదుల రాజు రూపు మార్పుదా, చంపేదా, అంతం చేసేదా?